భారీ వర్షాలు వరదలకి బెజవాడ అతలాకుతలమైపోతోంది. ఎట్టు చూసినా వరద నీరే కనిపిస్తోంది. బుడమేరు ఉధృతికి విజయవాడ నగరం మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. బుడమేరు వరద ముంచెత్తడంతో సింగ్ నగర్, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీ, రాజీవ్ నగర్, జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్, కండ్రిగా, సూర్యరాజేశ్వరిపేట, సుందరయ్య నగర్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. అనేక కాలనీలు దాదాపు 5 అడుగుల మేర నీరు నిలిచిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, మంచినీళ్లు లేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. NH-16 సింగ్ నగర్ ఫ్లైఓవర్ క్లోజ్ చేసి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు అధికారులు. లంకపల్లి దగ్గర బుడమేరు వంతెన పై నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. బుడమేరు వంతెన దగ్గర వరద ప్రవాహంలో 2 గల్లంతైపోయినట్టుగా గుర్తించారు. మరోవైపు విజయవాడ హైదరాబాద్ హైవేపై మోకాళ్ల లోతు వరద నీరు నిలిచిపోయింది. ఇంద్రకీలాద్రి, మొగల్ రాజ్పురం, వన్ టౌన్ లో కొండ చెరలు విరిగిపడుతున్నాయి. బండరాళ్లు విరిగిపట్టడంతో దుర్గగుడి హైవేపై ట్రాఫిక్ ని మళ్లించారు అధికారులు. ఇక విజయవాడలో వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడి ఆరా తీస్తున్నారు. గత 50 ఏళ్లలో పడనంత వర్షం పడ్డట్టుగా చెప్తున్నారు. బెజవాడలో అనేక చోట్ల 27 సెంటీమీటర్లకు పైగా వర్షం పడ్డట్టు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు. బుడమేరు వరద కూడా విజయవాడని ముంచెత్తుతున్నట్లుగా చంద్రబాబుకు వివరించారు మంత్రి నారాయణ. భారీ వర్షాలకు వరదలకు బెజవాడలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. బుడమేరుకి వరద ముంచెత్తడంతో విజయవాడలో అనేక కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 5 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఎటు కదలలేని సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. ఇంట్లో ఉండలేక బయటకు వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇక తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు దొరక్క కూడా చాలా చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధికారులు కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు, విజయవాడలో ఒక కాలనీలో దాదాపు నడుము లోతు నీళ్లలో ప్రజలు ఎలా రాకపోకలు కొనసాగిస్తున్నారు. చాలా ప్రమాదకర పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. లంకపల్లి దగ్గర బుడమేరు వంతెన పైనుంచి ఏకంగా వరద నీరు ప్రవహిస్తోంది. విజయవాడ హైదరాబాద్ హైవేపై కూడా మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. విజయవాడలో ఒక్కరోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం కురిసినట్టుగా అధికారులు చెప్తున్నారు. గత 50 ఏళ్లలో ఎప్పుడూ పడనంత వర్షం ఈ రోజు పడ్డట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం పూర్తిగా విజయవాడ అంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీనికి ప్రధాన కారణం బుడమేరు వాగు అని తెలుస్తోంది. అక్కడ ఇళ్లన్నీ కూడా నీటిపై తేలి ఆడుతున్నట్లుగా ఉన్నాయి. ఏరియల్ షాట్స్ లో ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్, ఇలా అనేక ప్రాంతాలు, సింగ్ నగర్ కాలనీ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. వాహనాలు సైతం పలుచోట్ల కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. కార్లు, 2 వీలర్స్ అన్ని కూడా నీళ్లలో తేలుతున్నాయి. ప్రస్తుతం ఈ కాలనీలో సహాయక చర్యలకి పడవలను ఆధారంగా చేసుకుని అధికారులు లోపలికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కార్లు పూర్తిగా మునిగిపోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు ఇప్పటికే కొండ చర్యలు కూడా విరిగిపడ్డట్టుగా తెలుస్తోంది. దుర్గగుడి హైవేపై ప్రస్తుతం కొండ చర్యలు విరిగిపట్టడంతో అక్కడ ట్రాఫిక్ ని అధికారులు మళ్లించినట్టుగా చెప్తూ ఉన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. అనేక కాలనీలో ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ ని కూడా అధికారులు చేపట్టారు.